అందరికీ నమస్కారం. జూలై 11 గురువారం స్కంద పంచమి ప్లస్ కుమార షష్ఠి. ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం. ప్రతి నెల శుక్లపక్షంలో 6వ తిథి షష్ఠి. షష్ఠి అధిదేవత కుమారస్వామి. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అని అంటారు. అలాగే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఈ 2024 సంవత్సరం ఆషాఢమాసంలో ఈ స్కంద పంచమి కుమార షష్ఠి ఒకే రోజు వచ్చాయి. అంటే తిథి ద్వయం ఏర్పడింది. ఇది చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా స్కంద పంచమి షష్ఠి ఒకే రోజు వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి మహాప్రీతికరమైన రోజు. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. కాలసర్ప దోషాలు, నాగదోషాల నివారణకు, సంతానం కొరకు, చదువులో రాణించడానికి, కుజదోషాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి పూజ అద్భుత ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష్యానికి అధిష్టాన దైవం కాబట్టి స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన ఈ జూలై 11 గురువారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ బొట్టు పెట్టాలి. ఏదైనా ఒక పీటను తీసుకొని దాని మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటాన్ని ఉంచాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీ పువ్వులతో పూజించడం మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా దీపపు కుందిలో నువ్వుల నూనె పోసి 6 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. స్వామివారికి ప్రీతికరమైన పానకం, వడపప్పు సమర్పించాలి. ఎర్ర కందిపప్పుతో చేసిన పాయసాన్ని స్వామికి నివేదించడం వలన కుజదోషాలు తొలగుతాయి. దానిమ్మ పండును నివేదించడం ద్వారా ఐశ్వర్య సిద్ధి, వివాహ యోగం కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టడం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నైవేద్యానంతరం స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి. ఇంట్లో పూజానంతరం సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి 6 ప్రదక్షిణలు చేయాలి. విపరీతమైన సమస్యలు, గ్రహదోషాలతో బాధపడేవారు, ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషాలున్నవారు ఈరోజు కఠినమైన ఉపవాసం అంటే కేవలం మంచినీరు మాత్రమే తాగుతూ ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వలన భయంకరమైన కుజదోషాలు సైతం తొలగిపోయి సత్ఫలితాలు కలుగుతాయి. దీనినే షష్ఠి వ్రతము అంటారు. ఎవరైతే ఇలా కుమార షష్ఠి వ్రతము ఆచరించి మరునాడు ఉదయం వేరే వారికి భోజనం పెట్టి తాము భోజనం స్వీకరిస్తారో వారికి జాతకంలో ఉన్న కుజదోషాలు అన్నీ తొలగిపోతాయి. వివాహం, సంతానం ప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఈరోజు శరవణ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని, ఓం కుమారాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అంగారక గ్రహానికి అధిపతి అంటే కుజగ్రహానికి అధిపతి కనుక కుజుని వలన కలిగే అన్ని దోషాలు అంటే అబార్షన్స్, సంతానం కలగక బాధపడుతున్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు, విద్యలో ఆటంకాలు, వివాహం ఆలస్యమవుతున్నవారు, కెరీర్లో ఆటంకాలు ఎదురవుతున్నవారు తప్పకుండా ఈ స్కంద పంచమి ప్లస్ కుమార షష్ఠి కలిసి వచ్చిన ఈ అరుదైన రోజు తప్పకుండా పైన చెప్పిన విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసి చూడండి. అలాగే సమీప ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, పూజ చేయించడం చాలా మంచిది. కుమార షష్ఠి రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన ప్రాప్తి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి శీఘ్ర వివాహం జరుగుతుంది. సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం చెబుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.